హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో హెల్దీగా టేస్టీగా ఉండే 2 రకాల దోస రెసిపీస్ని చూపించబోతున్నానండి. దీంట్లో బియ్యం మైదా లేకుండా చూపిస్తున్నాను. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు టిఫిన్కి ఎలాంటి పిండి లేనప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చండి. డయాబెటీస్ ఉన్న వారికి, బరువు తగ్గాలనుకున్న వారికి చాలా మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఎప్పుడు బియ్యంతో కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయండి. 2 కూడా ఒకదానికి మించిన మరొకటి రుచి ఉంటాయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో కూడా చేసుకున్నా కానీ చాలా రుచిగా ఉంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా టేస్టీగా హెల్దీగా ఉండే దోశను ఎలా చేయాలో ముందుగా ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకున్నానండి. తీసుకొని దాంట్లో అన్నీ వేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ని. అన్ని కొలతలు ఒక కప్పుతోనే తీసుకోవాలి. కప్పు గ్లాస్ దేంతో అయినా. నేనైతే ఇక్కడ 1 కప్పు మినపగుళ్ళు తీసుకున్నానండి. ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అన్ని కొలతలు దాంతోనే తీసుకోవాలి. 1 కప్పు మినపగుళ్ళు తీసుకుంటే 2 కప్పుల గోధుమ రవ్వ తీసుకోవాలండి. బన్సీ రవ్వ అంటారు. అదే కప్పుతో 1/2 కప్పు దాకా సగ్గు బియ్యం తీసుకోవాలి. 1/2 కప్పు దాకా పచ్చిశనగపప్పు తీసుకోవాలి. ఇలా శనగపప్పు వేసుకొని చేసుకోవడం వల్ల దోశకు కలర్ మంచిగా వస్తుంది. 1/2 టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇలా వాటర్ వేసుకొని శుభ్రంగా ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకొని ఆ వాటర్ తీసేసి మళ్ళీ దాంట్లో తిరిగి వాటర్ పోసుకొని మనము ఒక 3 గంటలు నానబెట్టుకోవాలండి. అంతకంటే ఎక్కువ అవసరం ఉండదు. నేను ఇక్కడ ఒక 3 గంటల తర్వాత చూపిస్తున్నాను. సగ్గు బియ్యం, రవ్వ, మినపగుళ్ళు బాగా నానేయండి. మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకుంటే దోశలు అనేవి క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి. దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రెగ్యులర్గా బియ్యంతో చేసిన దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా గోధుమ రవ్వతో చేసుకోండి. చాలా మంచిదండి, హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా గ్రైండ్ చేసుకొని దీంట్లోనే వేసుకొని ఇలా పిండి వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా బీట్ చేసినట్టు చేతితో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకు ఇడ్లీ, దోశలు, వడలు కూడా చాలా చక్కగా వస్తాయి పిండి పులిసి. ఇప్పుడు మూత పెట్టేసి కనీసం 8 గంటల పాటు పిండిని పులియనివ్వాలండి. నేనైతే ఓవర్ నైట్ పిండి పులియడానికి పెట్టుకున్నాను. చూడండి పిండి ఎంత బాగా పులిసిందో. ఇప్పుడు ఒకసారి ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఒకవేళ మీకు హోటల్ స్టైల్ కలర్ దోశ రావాలంటే దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా షుగర్ అయినా వేసుకోవచ్చండి. వేసుకుంటే దోశలు ఏమి తీపిగా రావు, కానీ కలర్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ దోశ కన్సిస్టెన్సీ ఉండాలి. స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత వాటర్ చిలకరించి టిష్యూ పేపర్ లేదంటే క్లాత్తో తుడుచుకొని 2 గరిటెలు పిండి వేసుకొని వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని దోశ వేసుకోవాలండి. దోశ వేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి అన్ని వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు పైన తడి ఆరిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని చక్కగా మంచి కలర్ వచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 దోశలు వేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. వేడి వేడిగా తింటే రుచి సూపర్గా ఉంటుందండి. ఇదే విధంగా మీకు ఎన్ని కావాలంటే అన్ని దోశలు 1 బై 1 వేసుకోవాలి. నేను ఇక్కడ మరొకటి వేసి చూపిస్తున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత మంటను హై ఫ్లేమ్లో ఉంచి మీకు కావాలంటే ఉల్లిపాయలైనా వేసుకోవచ్చు. వేసుకొని మంచిగా క్రిస్పీగా కాల్చుకొని అన్ని వైపులో మీకు నచ్చిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. నేనైతే ఇక్కడ దోశలు వేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేస్తున్నానండి. చూస్తుంటేనే నోట్లో నీరుతాయి, అంత బాగుంటుంది. చాలా హెల్తీగా టేస్టీగా చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇలా చేసిన దోశలు అయితే పిల్లలు పెద్దలు కూడా 1, 2తో అయితే అస్సలు ఆగరండి, అంత బాగుంటాయి. మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేయొచ్చు. నేనైతే టమాటో చట్నీతో సర్వ్ చేస్తున్నాను. రుచి సూపర్గా ఉంది. మీకు ఇక్కడ తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చింది. బరువు తగ్గాలనుకున్న వారికి, డయాబెటీస్ ఉన్న వారికి చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అండి. ఇలా వారంలో ఒక్కసారి చేసుకొని తింటే రుచి సూపర్గా ఉంటుంది. ఇక్కడ తుంచుతూనే తెలుస్తున్నాయి ఎంత క్రిస్పీగా వచ్చినాయో.
మన సెకండ్ రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో హెల్తీగా దోశను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నానండి. దాంట్లో కప్పు గ్లాసు దేంతో అయినా తీసుకోవచ్చండి. 1.5 కప్పుల నేను గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇక్కడ నేను హెల్తీగా చేయడానికి గోధుమ పిండితో చూపిస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దోశ అయితే. ఒకవేళ మీకు ఇష్టం లేని వాళ్ళు దీనిలో గుడ్లు స్కిప్ చేసినా పర్వాలేదండి. ఇక్కడ నేను 2 గుడ్లను పలగొట్టి వేసుకుంటున్నానండి. గుడ్లు వేయకుండా చేసినా కానీ చాలా బాగొస్తాయండి. మీరు దీంట్లో గుడ్లు ప్లేస్లో ఒక 1/2 కప్పు దాకా పెరుగుని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ పెరుగు వేయట్లేదండి, గుడ్లు వేస్తున్నాను. ఇలా 2 గుడ్లను పలగొట్టుకొని వేసుకోవాలండి. కప్పున్నర పిండికి 2 గుడ్లు కరెక్ట్గా సరిపోతాయండి. ఇలా పలగొట్టి వేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు కొన్ని ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసుకున్నానండి. ముందుగా అయితే దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. కరివేపాకు ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో పిండిని మిక్స్ చేసుకోవాలి. మీరు స్పూన్తో లేదంటే విస్కర్తో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కడ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. వాటర్ని ఒకటేసారి వేసుకోవద్దండి, కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి బ్రేక్ఫాస్ట్. ఇలా హెల్తీగా బరువు తగ్గాలనుకున్న వారికి లేదంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇలా హెల్తీగా చేసుకొని అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. టిఫిన్కి ఎలాంటి పిండి లేనప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. రుచి అయితే చాలా బాగుంటుంది. ఎక్కడ ఉండలు లేకుండా వాటర్ కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనం దోశ పిండి కంటే కాస్త పల్చగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఉండలు లేకుండా ఎక్కడ పిండి ముద్దలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకుంటే బ్యాటర్ కరెక్ట్గా వస్తుందండి. వాటర్ ఒకటేసారి వేసుకోవద్దు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు ఇలా నేను గరిటెతో కూడా చూపిస్తానండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో మీకు. చూడండి, ఇలా ఉండాలండి. బ్యాటర్ కాస్త పల్చగానే ఉండాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా ఉండాలండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు మనకు దోశకు పిండి రెడీ అయిపోయిందండి. కొద్దిగా వాటర్ మళ్ళీ నాకు గట్టిగా అనిపించిందని ఇలా యాడ్ చేసుకున్నానండి. ప్రతిసారి దోశ వేసుకున్నప్పుడు కింది నుంచి ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని అప్పుడు దోశల్లా వేసుకోవాలి. ఇక్కడ నేను ప్యాన్ పెట్టుకున్నానండి స్టవ్ మీద. మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో నేను దోశలు వేసుకుంటున్నానండి. చాలా తక్కువ ఆయిల్తో వేసుకోవచ్చు. ఒకసారి నేను ఇలా 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నానండి ఫస్ట్ టైం. ఇలా వేసుకున్న తర్వాత బ్యాటర్ వేసుకోవాలండి. 1 గరిటె బ్యాటర్ వేసుకొని ఇలా మనము ప్యాన్ని పట్టుకొని ఇలా రౌండ్గా తిప్పితే మనకు పల్చగా చాలా బాగా వస్తుందండి. అన్ని వైపులో ఇలా పిండి ఈక్వల్గా వెళ్ళి మనకు ఎక్స్ట్రా పిండి ఇలా రౌండ్గా వస్తుంది. మరీ థిక్గా ఉండదండి. ఇప్పుడు ఇలా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. పైన తడి ఆరిన తర్వాత ఇలా మనం కావాలంటే ఇలా బ్రష్తో మనం ఆయిల్ అప్లై చేసుకోవచ్చండి. కొద్దిగా ఇష్టం లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. చాలా తక్కువ ఆయిల్లో నూనె లేకపోయినా కూడా మనం ఇలా చేసుకోవచ్చండి. ఇలా నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తే కింద అతుక్కోద్దండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు కాల్చుకోవాలండి. 2 వైపులో చక్కగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. వేడిగా తింటే రుచి అయితే సూపర్గా ఉంటుందండి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 ఇలా దోశలు వేసుకోవాలి. ఇలా కాస్త ఆయిల్ని అప్లై చేసుకొని బ్యాటర్ వేసుకొని మనము ఇలా ప్యాన్ని ఇలా ఈక్వల్గా తిప్పితే అన్ని వైపుల్లో ఎక్స్ట్రా పిండి ఇలా రౌండ్గా వచ్చేస్తుందండి. దోశ పల్చగా వస్తుంది. మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఇలా ఒకవైపు ఉడికిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. 2 వైపులో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. చాలా తక్కువ టైంలో ఈజీగా 5-10 నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుందండి. 2 వైపులా చక్కగా మంచిగా కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. నేనైతే అన్నీ చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుందండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా తినగలిగేలా అంత సాఫ్ట్గా మృదువుగా ఉంటాయండి. చాలా ఈజీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే ఈ గోధుమ పిండితో
దోశలు మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. నేనైతే ఇక్కడ రాజ్మా కర్రీతో సర్వ్ చేస్తున్నానండి. నచ్చిన కర్రీతో ఒట్టిగా తిన్నా కానీ రుచి సూపర్గా ఉంటుందండి. ఇలా చేసిన దోశ రుచి చూస్తే వారంలో ఒక్కసారైనా కంపల్సరీ చేసుకొని తింటారండి. అంత సాఫ్ట్గా మృదువుగా ఉంటాయండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరొక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.